హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. మంచి వీడియో అండి. చెట్ల గురించి చూపిస్తుంది. చెట్లకి మంచి ఎరువు. ఇదేంటా అని చూస్తున్నారా? వేపపూత అండి. ఇంటి దగ్గర వేపపూత అంతా రాలుతుంది కదండి. వేప చెట్లు ఉన్నాయి. వేపపూత ఇన్ని రోజులు పక్కనైతే రోడ్డు పక్కనే మా ఇల్లు అండి. బైకులు అన్నీ వెళ్తున్నాయి. సౌండ్ వస్తుంది. మీకు వినిపిస్తుందో ఏంటో మరి. పుల్లలో అన్నీ ఏరేస్తున్నాను అనమాట. ఇంతకాలం వేపాకు రాలింది కదండి. ఇప్పుడు వేపపూత. ఇదింతా ఏం చేస్తానని చూడండి. చెట్లకి మంచి ఎరువు అండి ఇది. చెట్లకి వేసేస్తే చెట్లు బాగా వస్తాయి. కనిపిస్తుంది కదా మట్టిలో. ఇది వచ్చేసి ఏంటి ఇలా ఉందని అనుకున్నారు. వర్షం పడిందండి, అందుకే తడిసింది. అందుకే ఇలా కనిపిస్తుంది అన్నమాట మీకు. వేపాకు, వేపపూత చెట్లకి వేసేద్దాం. ఇది వచ్చేసి దీనిపైన మళ్ళీ మట్టి వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తాయి చెట్లు. చెట్లకి ఏ రోగాలు రావండి. పురుగు అలాంటిది ఏది ఉండదు. ఇది కలబంద అలోవెరా అండి. అలోవెరా కూడా చాలా మంచిది. మార్నింగ్ లేవగానే పడగడుపున అలోవెరా కొంచెం లైట్గా 1 స్పూన్ అంతా తీసుకున్నా కూడా చాలా మంచిది. అలోవెరా కూడా జుట్టుకి మంచిదండి. కొబ్బరి నూనెలో వేసి ఉడకపెట్టుకొని తలకు పట్టించుకుంటే మంచిగా హెయిర్ బాగుంటుంది. చాలా బాగుంటుందండి. అలోవెరా గురించి మీకు అందరికీ తెలిసిందే, తెలియనిదేం కాదు. అలోవెరా వేసి ఆయిల్లో బాగా ఉడకబెట్టి మరిగించేసుకొని అందులో ఇది వచ్చేసి మందారం ఆకులు వేసుకోవచ్చు. మందారం పువ్వులు, వేపాకు అన్నీ వేసి ఉడకబెట్టేసుకొని ఇంకా కొన్ని మెంతులు అన్నీ వేసి ఉడకబెట్టేసి వడపోసుకుంటే ఆయిల్ రోజు తలకు పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఒత్తుగా బాగా ఉంటాయి. హెయిర్ బాగా ఉంటుంది. ఇది వచ్చేసి వంకాయ చెట్లు అండి. వంకాయ పింజలు ఉన్నాయి చూడండి. వంకాయలు కాసాయి. చూపిస్తున్నాను మా పెరట్లోని. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి వామాకు చెట్టు. చెట్లు బాగానే ఉన్నాయండి. వామాకు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. వామాకు బజ్జీలు చేసుకోవచ్చు. వామాకు రోజు 2 ఆకులు తిన్నా చాలా మంచిది ఆరోగ్యానికి. కనకాంబరాలు చూపిస్తున్నాను. వామాకు పకోడా కూడా వేసుకోవచ్చు. మనం చట్నీలోకి కూడా వామాకు వేసుకోవచ్చండి. ఏదైనా డైరెక్ట్గా వామాకు తినలేరు కదా పిల్లలు, వాళ్ళకి తెలియకుండానే చట్నీలోకి ఏదైనా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. తులసమ్మ చెట్టు. ఇదేంటో అని చూస్తున్నారు. జామ చెట్టు అండి. జామకాయలు బాగా వచ్చేటువంటి ఇంత ఆకు రాలుతుంది కదండి. జామాకు అంతా క్లీన్ చేసేసుకోవాలి. చెట్ల దగ్గర ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటామండి, లేకపోతే పురుగు వస్తుంది. ఎప్పటికప్పుడు అంతా క్లీన్ చేసేసి అది కూడా పనికి వస్తుందండి. ఆకు కూడా బాగా కుళ్ళి తెగిన మళ్ళీ ఎరువుగా వాడుకోవచ్చు అన్నమాట. జామకాయలు వచ్చేసి కోతులు జామకాయలు తినడానికి వస్తాయి కదా, అప్పుడు అర్థం కొరికి పడేస్తాయా, అప్పుడు ఆ విత్తనాలు జామ చెట్టు మొలిచిందండి. అలా మొలిచిందనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్